ఖమ్మం పట్టణంలో గొప్ప పరిచర్య, గొప్ప మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్న దైవ సేవకులు మన మధ్యలో రావడం సంతోషం. దైవజనులు ఎలీషయ్య గారికి కూడా చాలా ఆత్మీయులు, ఆప్తులు, స్నేహితులు. దేవుని యొక్క సేవలో ఫెలోషిప్లో ఉంటూ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉంటున్నటువంటి దైవ సేవకుల్ని వేముల సత్యమయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం చప్పట్లు కొడుతూ దైవ సేవకులకి ఈ సమయాన్ని అప్పగించుదాం. ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతోని ఈ యొక్క కలవరి మినిస్ట్రీ చర్చి యొక్క కూడికలోనికి నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులకి నా నిండు హృదయంతో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధమైన ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా నిండు వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు సమాధానమును దయచేయును గాక. ఎలీషా అన్నగారు నాకు చాలా పరిచయము, చాలా గొప్ప సేవకులు. అంతేకాదు ఆత్మపూర్ణులు. వారి ద్వారాగా రక్షణలోకి వచ్చిన మీరు చాలా గొప్ప ధన్యులు. నా నిండు హృదయంతో నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, గొప్ప సేవకులు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు. తన తండ్రి గురించి, తన అన్న గురించి, తన అక్క గురించి, తన ఇంటి వారి గురించి తనకు పెద్దగా పట్టించుకోరు, కానీ బయట వాళ్ళు చూస్తుంటారు అన్నమాట. మన ఇంటి వారి ఎంత గొప్పవాళ్ళు, వారి విలువ మనకు తెలియదు, కానీ బయట వాళ్ళకి తెలుస్తుంది. చాలా గొప్ప సేవకులండి. నాకు తెలిసి ఈ యొక్క ఖమ్మం పట్టణంలోని గొప్ప వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి, మొదటి స్థానంలో ఉండే వ్యక్తి, తన్ను తాను సమర్పించుకున్న వ్యక్తి అనమాట. యేసన్న గారి అడుగు జాడలు, వారి సాక్ష్యాన్ని తెలుసుకున్న సేవకుడు కాబట్టి వారి అడుగు జాడలో చాలా గొప్పగా అనమాట. ఎక్కువ బయట సంఘంలో మీకు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడేవాడు, ఎక్కువ విస్తారమైన వాక్యం అందించేవాడు, కానీ బయట మాట్లాడేటప్పుడు ఎక్కువ అసలు మాట్లాడు. అవునా? అంతే, పిలిస్తేనే పలికే వ్యక్తి. ఆ గొప్ప సేవకుడు త్వరగా దేవుని సన్నిధానికి వెళ్ళారండి. అక్కడ ప్రభు సన్నిధానంలో నెమ్మది పొందుతున్నాడు. గట్టిగా చప్పట కొడతారా? నెమ్మది పొందుతున్నారు. అంత గొప్ప సేవకులు ఈ ఖమ్మం పట్టణంలో జన్మించి ఇంత గొప్ప సంఘాన్ని, నాకు తెలిసి వారు ఉన్నప్పుడు చాలా విస్తారమైన సంఘం ఉండేవారు. వారిని ఎమ్మడించేవారు ఒక 15 మంది దాకా ఉండరు పిల్లలు. మరి వారందరూ ఉన్నారు. ఒకవేళ అనుభవం లేక, దేవుని యొక్క సేవకుడు గురించి అనుభవం లేక, వాక్య అనుభవం లేకుండా, లేకపోతే ఎవరైనా గాలం వేస్తే చేపలు పట్టినట్టుగా ఒకవేళ ఎవరి బుట్టలన్నీ పడిపోయారు నాకైతే తెలియదండి. కానీ వారు బోధించిన బోధ, వారి విశ్వాసం అయితే చాలా గొప్పది. హల్లెలూయా. నేను ఈ సంఘానికి రావటం నాకు చాలా గొప్ప అదృష్టం. నా పేరు పాస్టర్ వేముల సత్యం. అల్లీపురం రోడ్లో, కొత్తగూడెం అల్లీపురం మధ్యలో దైవకృప మినిస్ట్రీస్ మాది. అక్కడ 2 ఎకరాల స్థలంలో ఒక దేవుని మందిరం కట్టబడింది. తర్వాత ఒక ఫంక్షన్ హాలు, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కట్టించాను. అక్కడ సభలు కూడా నిత్యము జరుగుతుంటాయి. పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక 5,000 రూపాయలు మాత్రమే ఖర్చుతోని ఆ విధంగా దేవుని పరిచర్య చేస్తున్నాను. ఖమ్మం పట్టణంలో అందరు నాకు తెలుసు సేవకులు. ఇక్కడికి నేను ఇప్పుడు రావటం 3వ సమయం. 2010లో మొదటిసారి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి నేను పాంప్లెట్లు ఇవ్వడానికి వచ్చాను. తర్వాత ప్రత్యేకంగా ఎలీషా గారిని చూడాలని, వారితో మాట్లాడాలని వచ్చి వారి ప్రార్థన గది చూశాను. చప్పట్లు కొట్టగలుగుతారా? అక్కడ ఉండే ప్రార్థన గది, అండర్ గ్రౌండ్లో ప్రార్థన గది ఉండేది అన్నమాట. ఏకాంత ప్రార్థన గది. ఆ ఏకాంత ప్రార్థన గది చూసి నేను కూడా ఒక ఏకాంత ప్రార్థన గది కట్టుకున్నాను. హల్లెలూయా. ఇదండి, వారి గది చూసి నేను కూడా ఒక గది
కట్టుకున్నాను. ఏకాంత ప్రార్థన గది ఏ సేవకుడికైతే ఉంటుందో ఆ సేవకుడు దేవునితో ఎక్కువ అనుబంధం ఉంటుంది అనమాట. ఆ సేవకుడు సంఘాన్ని దైవికంగా చక్కగా నడిపిస్తారనమాట. దేవుడికి వారిని సమర్పించుకుంటారు అన్నమాట. నాది చాలా విలేజీ, చిరుమరి అనే గ్రామం అనమాట, విలేజీ. అక్కడ నుంచి నేను 88లో ఖమ్మం పట్టణానికి వచ్చాను. నేను పక్కా హిందూ అనమాట, హిందూ బ్యాక్గ్రౌండ్ మా కుటుంబం అంతా. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు మరణ పడకలో ఉందన్నమాట, లాస్ట్ స్టేజీ. డాక్టర్ ధర్మారెడ్డి గారు గర్భసంచిలో క్యాన్సర్ వస్తే 14 కరెంట్లు పెట్టాలని చెప్పిండు. హైదరాబాదు హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్ జరిగింది. మా అమ్మగారు 7 కరెంట్లు పెట్టగానే శరీరం అంతా మెత్తబడిపోయిందండి. కండలు మొత్తం మెత్తబడిపోయి చావు బతుకులతో ఉండి మా మా ఇంట్లో ఒక చాలా పుట్టుండేది అనమాట, విగ్రహారాధన గుడి ఉండేది మా ఇంట్లోనే గుడి. ఎక్కువ నిత్యం పూజలు మా అమ్మగారు చేసేది. ఆ గుడికి బలి ఇచ్చిన గొర్రెలు మా ఇంట్లో 35 చోట్ల ఖాళీ స్థలములు గోయి తీసి వాటి బ్లడ్ ఆ గదిలో వాటికి బలిచ్చిన తర్వాత 3 దినాల తర్వాత ఆ బ్లడ్ అంతా తీస్తే కేకు ముక్కలాగా అయిందనమాట. అదంతా కూడా బయట ఎక్కడ పారవేయకూడదు, మా ప్రాంగణంలోని భూమిలో గుంటలు తీసి ఆ గుంటలో పోసేది అనమాట. మా ఇంటి స్థలంలో 35 గుంటలు ఉన్నాయండి. బలి ఇచ్చిన రక్తము వేసిన 35 గుంటలు ఉన్నాయన్నమాట. లాస్ట్ మినిట్ నా తల్లి యేసు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంది. నా పిల్లలు, అప్పటికే మా నాన్నగారు చనిపోయారు, హిందువుగానే ఉండి. నా పిల్లలు తల్లిదండ్రులు లేని వారిగా ఉండొద్దు ప్రభా, కనికరించి నన్ను స్వస్థపరచు ప్రభా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తెల్లటి వస్త్రాలతోని ఒక వ్యక్తి వచ్చి చిన్న టాబ్లెట్ ఇచ్చి కడుపులో నుంచి ఎర్రని తీసి పారేసి నువ్వు స్వస్థపడ్డో తిరిగి వెళ్ళిపో అని చెప్పినట్ట. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఎవరో లేరు, శరీరం అంతా తేలిగైపోయింది. తెల్లవారుగానే బట్టలన్నీ చదువుకొని ఇంటికి వచ్చేసింది. 25 సంవత్సరాలు ఒక టాబ్లెట్ లేకుండా మా అమ్మగారు బతికిందండి. 25 సంవత్సరాలు ఒక్క టాబ్లెట్ లేదు. ఆ ఇంట్లో ఉన్న పుట్టంతా ఒక్కతే తవ్వి బయటకు పోసేసింది అనమాట. ఒక పాస్టర్ గారిని రమ్మంటే ఎవరంటే, అమ్మ మీరు హిందువులు, మీరు మారినట్టే మారి మళ్ళా మీరు హిందూ పూజలు చేస్తుంటారు, మళ్ళీ మేము రాం కానీ ప్రార్థన ఆయిల్ ఇస్తాను, ఈ ప్రార్థన ఆయిల్ ఆ పుట్టున్న స్థలంలో చల్లి నువ్వే తీసేయని చెప్పిండు అయ్యగారు. మా అమ్మగారు ధైర్యంతో ఆ పుట్టలో పాముకి పాలు కూడా పోసింది. మా అమ్మ పాలకు అలవాటే వచ్చిందేమో తెలియదు, పాలు కూడా పోసేది అనమాట. ఆ గది చీకటిగా ఉంటుంది అనమాట, ఆ కిటికీలు ఏముండవు. ఆ గదిలోకి మార్నింగ్ వెళ్ళాలన్నా చీకటి అనమాట, ఒక్కళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళలేము. ఆ పుట్టంతా తవ్వేసింది బయట. 25 ఏళ్ళు నా తల్లి ప్రతిరోజు ప్రార్థన చేసేదండి. మేము 9 మంది సంతానం. నా తల్లి ప్రార్థన వల్ల అందరం రక్షణ పొందాం. అందరం లాస్ట్ మినిట్ ఇంకొక అర్ధ గంటకి ప్రభునందు నేను నిద్రించింది అనంగా కూడా ప్రభు పిలుపు అందుకొని ఒక అర్ధ గంట ముందు కూడా, అయ్యా నా కొరకు ఏడవబాకయ్యా అనేది, నా కొరకు ఏడవబాకు, నాకేమి కాదు, అన్నయ్యని తమ్ముడిని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నది. అర్ధ గంటలోనే అందరూ అయితే ఏడుస్తారు కదండి. చనిపోయే ముందు నా బిడ్డలు ఏమవుతారు, నా కొడుకు ఏమవుతారు, నా కుటుంబం ఏమైద్దో, నా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానండి. నా తల్లి ఒక్క కన్నీటి బొట్టు పెట్టలేదండి. ఎందుకంటే అందరినీ ప్రభులో చూసింది మా అమ్మగారు. హల్లెలూయా. అందరం ప్రభులోకి సంపూర్ణంగా రావటం చూసి ప్రభు సన్నిధానికి వెళ్ళింది. అప్పుడు నేను ఒక 1 నెల రోజులు బాగా ఏడ్చాను. మా అమ్మ అంటే నాకు ప్రాణం అన్నమాట, ప్రేమ. ఏడ్చాను నా తల్లి కొరకు. నా తల్లి ఎక్కడుంది ప్రభా, ఎక్కడుంది ప్రభా, ఎక్కడుంది ప్రభా అని ఏడ్చానంటే కదిలిస్తే ఏడిపోయి. ఇప్పుడు చూసారు ఈ బాటిల్కి లోపల చల్లగా ఉంది కదా, లోపల కూలింగ్ ఉంటే బయటికి కూడా వస్తాయి నీళ్ళు. అంటే నా హృదయం అంతా దుఃఖంతో ఉండేది అనమాట 1 నెల రోజులు. అయితే ఒకరోజు నేను పడుకున్న కలలో 4 దేవదూతలు వచ్చి నేను పడుకున్న మంచం పల్లకిలా మారి
ఆ పల్లకి తీసుకొని మధ్యాకాశంలో దింపారు నన్ను. మధ్యాకాశంలో దింపినప్పుడు తెల్లటి వస్త్రాలతోని ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తిని అంటే ఇక్కడ ఇతనే ప్రధానమంత్రి. అయితే అంటున్నా, నేను ప్రధానమంత్రి అయితే మీకు గన్మేన్ లేరు అంటాను నేను. అంటే దేవదూతలు అంటున్నారు, ఇక్కడ గన్మేన్లు ఉండరు. మీ అమ్మ కావాలని కన్నీళ్లు కార్చి కదా, ఏడ్చే కదా మీ అమ్మగారిని చూపేస్తారని తీసుకొస్తే ఒక వ్యక్తి తెల్లటి శంఖం తెలుసు కదండి అందరికీ. తెల్లటి శంఖం ఊదితే ఆ పొలం తోటల నుంచి ఆ బూర శబ్దానికి అందరూ ఒక్కడికి వచ్చారండి. వస్తే అందులో మా అమ్మగారిని నేను చూడగలిగాను. హల్లెలూయా. మా అమ్మగారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆధీనంలో పరిశుద్ధులలో ఉన్నది. కాబట్టి అప్పుడు నేను దేవుని యొక్క సేవ చేయాలని బైబిల్ పట్టుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడతారండి. అనేకులను దేవుని యొక్క రాజ్యానికి నడిపించాలని మా ఆత్మీయ తండ్రి గారు ఇల్లెందు సుందరరావయ్య గారు పెంతెకోస్తు ఐపీసీ పెంతెకోస్తు సంఘం అనమాట. మా ఆత్మీయ తండ్రి గారు 2011లో ప్రభునందు నిద్రించి దేవుని సన్నిధానికి చేర్చబడ్డారు. ఆ సంఘము ప్రభు సన్నిధానికి చేర్చబడిన తర్వాత ఇప్పుడు ఆ సంఘం చాలా విస్తరించింది. గట్టిగా చప్పట్లు కొడతారా? మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవం కలిగిన ప్రభా, ఈ యొక్క ఎలీషా అన్న గారు కన్నీరు కార్చి ప్రభానైనా నీ రాజ్యము కొరకు ఒక సమూహాన్ని సంపాదించారు ప్రభానైనా. నా తండ్రి, ఆ సమూహములో ప్రభానైనా నా తండ్రి ఒక పాత్రగా వాడబట్టానికి నీ సేవకుని నన్ను నడిపించినందుకు స్తోత్రములు ప్రభానైనా. నా నోట నుంచి వచ్చు ప్రతి మాట కూడా ప్రభానైనా మా అందరి జీవితాలలో ఒక వెలుగు నింపుడుకు సహాయం దయచేనైనా. ఇక్కడ కూడిన బిడ్డలందరి పైన ప్రభానైనా అయ్యా తను మీ యొక్క అభిషేకము దించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానైనా. అగ్ని దిగి రావాల ప్రభా నా తండ్రినైనా. తండ్రినైనా నీ వాక్కు విడుదలవుతున్నప్పుడు ప్రభానైనా వారి జీవితంలో ఒక అద్భుతం జరగాల ప్రభానైనా. అయ్యా తండ్రి, బలహీనుని ప్రభా తండ్రినైనా అయ్యా నీ సిలువ సాటును మరుగుపరుచుకొనైనా నాకు సహాయం దయచేయమని యేసు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందామండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలా జాగ్రత్తగా ఉందామండి. ఈ వాక్కు ఎవరికంటే ఈరోజు కలవరి మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ ఈ వాక్ అనమాట. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. సంగమా, జీవము కలిగిన దేవుని సంగమా, నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు. ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పండి. బహుధైర్యము అంటే ఎక్కువ ధైర్యముగా ఉండండి. ఈ ఫ్యాన్ కొంచెం తగ్గండి. చదువు ముందుకి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ప్రతి మార్గము
చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే నా సేవకుడైన మోషే, చెప్పండి, నా సేవకుడైన మోషే నీకిచ్చిన, చదవండి మీరు మీ బైబిల్, నీకిచ్చిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. హల్లెలూయా. ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క సేవకునికి, ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క నడిపింపు ఉంటుందండి. ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క నడిపింపు ఉంటుంది అనమాట. ఈ యొక్క కల్వరి మినిస్ట్రీ, కల్వరి సంఘాన్ని ఏ విధంగా దేవుని యొక్క ఆత్మచేత ఎలీషా గారు ఈ సంఘానికి ఫౌండర్ అయి ఉన్నాడు, ఈ సంఘానికి వ్యవస్థాపకులై ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసి ఈ సంఘాన్ని ఎలా నడిపించాలో దేవుడు వారికి నేర్పించి ఉంటారా లేదా చెప్పండి. హల్లెలూయా. మోషే గారికి కూడా దేవుడు ఇచ్చిన ఆలోచన 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ మీద కన్నీటితో భోజనం లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని వ్రేలితో రాసి ఇచ్చిన ఆజ్ఞలు. చప్పట్లు కొట్టగలుగుతారా? దేవుడిచ్చిన ఆజ్ఞలు, అందరు చెప్పండి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మోషే గారు తీసుకొచ్చి దేవుని ప్రజల ముందు పెట్టాడు. వింటున్నారండి? దేవుడు మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా దేవుడు సంఘం ముందు పెట్టాడు. ఈ సంఘం ముందు దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుని సేవకులు బోధించారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మీకు అందరికీ తెలియపరిచారు. దేవుని యొక్క ఉద్దేశములు ఏమిటో తెలుసుకున్నవా ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాప్తిసము పొందారు. హల్లెలూయా. దేవుని ఉద్దేశములు నమ్మి బాప్తిసం పొందారా? నమ్మకుండా బాప్తిసం పొందారా? అవునండి. అంటే ఎవరి ద్వారా నమ్మారు? దేవుని సేవకుడు ద్వారా నమ్మారు. అందుకొరకు ఇక్కడ చూసినట్టయితే ఈ ఆజ్ఞలను నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. మోషే దేవుని సన్నిధానికి చేర్చబడ్డాడు. మోషే దేవుని సన్నిధానికి చేర్చబడిన తర్వాత దిగులు పడుతున్న యెహోషువని, దిగులు పడుతున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏమంటే తెలుసా? బలపరచడానికి యెహోషువని లేవనెత్తిండు. గట్టిగా చప్పట్లు కొట్టగలుగుతారా? ఇదిగో నీవు కుడికి గాని ఎడమ గాని వెళ్ళవద్దు. నేను ఇచ్చిదనని ప్రమాణము చేసిన కానానుకు ఈ ప్రజలందరినీ నడిపించడానికి మీరు ధైర్యముగా ఉండండి. ఈ సంఘములో ఉన్న యవనస్సులు, ఈ సంఘములో ఉన్న దేవుని యొక్క సేవకులు, ఈ సంఘములో ఉన్న స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు, ఈ సంఘములో ఉన్న సంఘ పెద్దలు బహుధైర్యముగా ఉండండి. మోషేకు తోడున్నట్లుగా నేను నీకు తోడు ఉన్నాను. కొంచెం వింటున్నారా? యెహోషువతో అంటున్నాడు, నువ్వు దిగులు చెందవద్దు, నువ్వు భయపడవద్దు. ఏమంటున్నాడు తెలుసా? ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, మోషేకు నీకిచ్చిన ధర్మశాస్త్రాన్ని, మోషే నీకేమిచ్చినాడో ఈ ధర్మశాస్త్రాన్ని దీవారాత్రంలో ధ్యానించుము. ఈ వాక్యము బోధించకుండా నీవు తప్పిపోవద్దు. దివారాత్రము ధ్యానించినట్టయితే నీ మార్గమును సరళము చేసుకుంటావు. యెహోషువ దేవుని యొక్క ప్రజలు నడిపించేటప్పుడు, మరి ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు మోషే భౌతికంగా ఉన్నాడండి? లేడు కదండి. లేకపోయినా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ సేవకుడైన మోషే నీకిచ్చిన ఆజ్ఞను. మా ఆత్మీయ తండ్రి దేవుని సన్నిధానికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కువగా బలపడ్డాను. ఆయన ఎలాంటి సేవకుడు అంటే, మా ఆత్మీయ
తండ్రి గారు కూడా చాలా పౌరుషం గలవాడు అనమాట. ఆయన చెప్పిన వాక్యము, ఆయన చెప్పిన విధానము, ఆయన మమ్మల్ని నడిపించిన విధానము, అందుకొరకే యెహోషువ మాట విని ప్రజలందరూ ముందుకెళ్ళారు, ఆ సంఘం అంతా. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్టయితే 16వ వచనం చూస్తారా? నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లుగా నీ మాట వింటాము. హల్లెలూయా. విన్నారండి? మోషే మాట వినినట్టుగా మేము నీ మాట మేము వింటాం. పెద్ద పెద్ద వాళ్ళు, తలల బండిన వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు. యెహోషువ చిన్నవాడు. మోషేకు పరిచర్య చేసినవాడు. హల్లెలూయా. సంఘములో పరిచర్య చేసిన వాళ్ళు, సంఘములో పరిచర్య చేసిన వారిని దేవుడు నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, తుదమట్టుకు తోడుంటాడని యెహోషువ గ్రంథం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. యెహోషువ పైన ఉంచిన భారాన్ని మోయటానికి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మార్గమంతటిలో నేను నీకు తోడుంటాను, నిన్ను విడవను, నిన్ను జడబాయను. మోషే మాట ఏ విధంగా విన్నామో నీ మాట ఆ విధంగా వింటాము. కొంతమంది చిన్న వయసు వాళ్ళని పెద్దవాళ్ళు కొంతమంది లెక్క చేయరండి. మా ఆత్మీయ తండ్రి గారు దేవుని సన్నిధానికి చేర్చబడిన తర్వాత ఆయన గారికి కుమారులు లేరు, కుమార్తె మాత్రం ఉన్నది. కుమార్తె అల్లుడు దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చేటప్పటికల్లా ఆయన పనికిరాడు, ఆమె పనికిరారు. లేదు మేము సేవ చేస్తామని చాలా మంది సంఘాన్ని చీల్చి ముక్కలు చేశారండి. తుదుకు ఏమయ్యారు తెలుసా? ఆ సంఘాన్ని చీల్చిన వారు చనిపోయారండి. ఆ సంఘాన్ని చీల్చిన వారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఎముకలన్నీ ఇరిగిపోయి మంచంలో నవిసి చనిపోయారు. అందుకొరకు ఏమంటే తెలుసు? నా సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను. ఈ సంఘం కట్టాలంటే మామూలు కాదు. సంఘం వెనక ఎంతో కన్నీళ్ళు ఉంటుంది. ఆ కన్నీళ్ళు అందరికీ, సేవకుడు కార్చిన కన్నీళ్లు అందరికీ కనిపించవు. సేవకులు వేసుకున్న తెల్ల బట్టలే కనిపిస్తాయి, తెల్ల బట్టలు కనిపిస్తాయి, కారు కనిపించింది, మంచి అన్ని కనిపిస్తాయి. సేవకులు అంటే ఏందో తెలుసా? నలగొట్టబడిన వారు. నమ్మితే ఒక అల్లులే చెప్పగలరా? నలగొట్టబడిన వారు అనమాట. దేవుని సేవకుడైన మోషే దేవుని దగ్గర నల్లగొట్టబడ్డాడండి. 40 రోజులు భోజనం లేకుండా, నీళ్ళు లేకుండా మనం ఎవరైనా వండలేస్తున్నామండి? అమ్మ సిస్టర్ చెప్పండి, ఉంటామా? చెప్పండి. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి బ్రతికిండట 40 రోజులు మోషే. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను చూసుకుంటూ బ్రతికిండు. ఆ మొదటిసారి పలకలు తీసుకొని వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా దేవుని మార్గం నుంచి తప్పిపోయి ఒక బొమ్మను తయారు చేసుకొని డ్యాన్సులు వేస్తున్నారు, దేవునికి ఆయాస్కరంగా ఉంటున్నారు. మోషే, నీ ప్రజలు చెడిపోయినారు, నువ్వు త్వరగా కొండ దిగి వెళ్ళిపోమన్నప్పుడు, కొండ దిగి వచ్చినప్పుడు ఆ ప్రజలను చూసి మోషే గారికి ఇదిగో నేను ఇంత గొప్ప దేవుని వాక్యాలు తీసుకుని వచ్చి ఇలాంటి ఈ పాపిష్టాలకు ఇది ఇచ్చేదని ఆయన చేసిన తెలుసా? కోపం వచ్చి ఏం చేసిండండి? పగలగొట్టి. ఆయన పగలగొట్టగానే దేవుని కోపం వచ్చేది. దేవుని కోపం వచ్చామంటే తెలుసా? మోషే, ఇదిగో నీవు నీ చేతులతో పగలగొట్టిన పలకలాంటి పలకలను, 2 పలకలను నువ్వే తయారు చేసుకొని రా అన్నాడు. చప్పట్లు కొట్టగలుగుతారండి? నువ్వే కష్టపడు నువ్వే. మొదటిసారి దేవుడే పలకలను చెక్కి ఆ పలకల మీద దేవుని వ్రేలితో రాసిన దేవుని యొక్క వాక్యాలను, దేవుని మాటలను ఇచ్చాడు.
చూసారండి, మరలా నీ చేతులతోనే పలకలు నువ్వు మొదటి పలకలు లాంటి పలకలను చెక్కుని తయారు చేసుకొని సిద్ధపడి నా దగ్గరికి రా అన్నాడు. చప్పట్లు కొట్టగలుగుతారా? ఏమన్నాడు చెప్పండి? చెప్పండి, సిద్ధపడిరా. హల్లెలూయా. చెప్పండి, ఎంత కష్టం చెప్పండి ఆ పలకలు తయారు చేయాలి. అవి మట్టితో చేసినాయి అండి, మట్టితో చేసినవి కాదు, అట్టాతో చేసినవి కాదు, పేపర్ మీద చేసినవి కానే కాదు. ఏం తెలుసా సార్? రాయిని చెక్కాలి. హల్లెలూయా. రాయిని చెక్కినట్టుగా ఒక దైవ సేవకుడు చెక్కబడాలి. అప్పుడే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా. సేవకుడు చెక్కబడినప్పుడే సేవకుని యొక్క హృదయం మీద దేవుడు రాస్తాడు. ఆ మాటలను బోధిస్తున్నప్పుడు ప్రజలు దీవించబడతారు. చప్పట్లు కొట్టగలుగుతారు. చెక్కబడాలి. దైవ సేవకుడు దేవుడి దగ్గర చెక్కబడాలి, సరిచేయబడాలి. సరిగ్గా నిలబడు అంటాడు అనమాట. సరిగ్గా నిలబడాలి. ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి, కానీ కష్టంతో పాటు ఆనందం ఉంటుంది. చప్పట్లు కొట్టగలుగుతారా? మోషే ఏమంటాడో తెలుసు? అరణ్యంలో ప్రయాణం చేసి వస్తున్నప్పుడు, ప్రభా నీవు మమ్మల్ని శ్రమ పెట్టిన ఏండ్ల కొలది, దానితో పాటు మాకు కొంచెం సంతోషం ఇవ్వండి ప్రభా అంటాడు అనమాట. అబ్బా, ఏముంది చెప్పండి? మనకు కష్టాలతో పాటు శ్రమలతో పాటు ఏమని చెప్పండి? సంతోషం. ఎప్పుడు కష్టాలనే మనం ఉండవు. ఒకవేళ అట్టాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంటే మనం దేవుడి మాట చెప్పలేదండి, వినం. హల్లెలూయా. ఎప్పుడు వినం మనం, ఎప్పుడు సంతోషం. చాలా మందిని సంఘాలలో చూస్తాము. దేవుడు దీవించిన తర్వాత, వాళ్ళు మంచిగా అభివృద్ధి అయిన తర్వాత, కారు లేనప్పుడు, సైకిల్ మోటార్ ఉన్నప్పుడు, కరెక్ట్గా గుంటలు రోడ్డు అయినా ఫ్యామిలీతో దేవుని మందిరానికి వస్తారు. దేవుడు వారిని దీవించి కారు ఇస్తే దేవుని మందిరానికి రారు. ఎక్కడికి వెళ్తారు బ్రదర్ అంటే ఏం చేస్తారు తెలుసా? పిక్నిక్ వెళ్తారండి, పార్కులకి, టూరిజం. దేవుని మందిరానికి ఆదివారమే ప్రయాణం. ముఖం తెలియని చుట్టాలు పెళ్లి కార్డు ఇస్తే చాలు, కారు ప్రయాణం. అక్కడ వాళ్ళని వాళ్ళు గణపరుచుకోవడానికి. ఎంత దారుణం అండి. అక్కడ వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి అమ్మగారు పట్టు చీర కట్టి కాలు ఇలా దిగటం. హల్లెలూయా. శ్రమ అడుగడుగునా చెప్పండి, శ్రమ, కన్నీళ్లు, దుఃఖం, వేదన, బాధ, సంతోషం. అబ్బా, హల్లెలూయా. ఇవన్నీ రెండు ఉండాలండి మనకి, రెండు ఉండాలి. మోషే అడిగిండు, ప్రభా శ్రమ పరిచిన ఏండ్ల కొలది అయ్యా మాకు సంతోషము కావాలయ్యా. మీరు అలాంటి ప్రార్థన ఎప్పుడన్నా చేశారు? 365 రోజులు నాకు శ్రమ లేని రోజు లేదు, నేను శ్రమ పడని రోజంటూ లేదు. దైవ సేవకుడు 365 రోజుల 66 వేసుకోండి రండి. 365 66 366 రోజులు శ్రమ పడని రోజు లేదు, సంతోషము లేని రోజు లేదు. ఈ రెండు, హల్లెలూయా, ఈ రెండు ఉంటేనే మనం లాస్ట్ వరకు మనం గమ్యము చేరగలం. హల్లెలూయా. ఈ రెండు లేకుండా దుఃఖం ఉంటే దేవుణ్ణి దూషిస్తాము. ఎప్పుడు బాధలే ఉంటే, ఎప్పుడు రోగాలే ఉంటే, ఎప్పుడు అప్పులే ఉంటే, ఎప్పుడు అవమానాలే ఉంటే, ప్రభువా మా గతి ఇంతేనని సనుక్కుంటారు. నోటి మాట ద్వారా పాపము చేసి దేవునికి విరోధులవుతారు. హల్లెలూయా. దేవుని అడగండి, ప్రభా మేము శ్రమలలో ఉన్న సంవత్సరాల కొలది మాకు సంతోషాన్ని మా కుటుంబంలో దయచేయండి ప్రభా. నువ్వు ఎన్ని కష్టాలతో ఉన్నా నువ్వు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటుంటే నీ గుండెల నిండా సంతోషం ఉంటుందని నేను దైవ సేవకుడిగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. నువ్వు ఎంత బాధలో ఉన్నా, నీ జీవితం అంతా ఫెయిల్ అయిపోయినా, నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి నీ దేవుని సేవకుడు అందిస్తున్న వాక్యం వినండి.
ఏ సేవకుడి యొక్క హృదయము చెక్కబడిద్దో పలకలా చెక్కబడిద్దో రాయటానికి అనుగుణంగా, ఏ సేవకుని హృదయము దేవునికి అనుగుణంగా ఇష్టంగా ఉండదో అక్కడ దేవుని మాటలు అందిస్తుంటాడు అనమాట. హల్లెలూయా. ఆ మాటలు నింపుకొని బోధిస్తున్నప్పుడు ప్రజలకి దీవెన 365 రోజులు నా జీవితంలో కన్నీళ్లు విడవని రోజు అంటూ ఉండదు. చప్పట్లు కొట్టండి. అంటే ఎందుకంటే దేవుడు నాకు చేసిన మేలును బట్టి, దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలు. హల్లెలూయా. గొప్ప మేలు నా జీవితమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలలో ఆయన గొప్ప మేలు చేసిండు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని రక్షించిండు. హల్లెలూయా. ఆయన మన లోకం నుంచి రక్షించిండు, పాపం నుంచి రక్షించిండు, శాపం నుంచి రక్షించిండు, చీకటి నుంచి ఆయన వెలుగులోనికి తీసుకొచ్చిండు. అబ్బా, ఎంత ప్రేమ! ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదు. చెప్పండి. అసలు ఏదైనా అవకాశం ఉన్నదా? ఉంటే చెప్పండి. ఉందా అన్న? ఏది ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదు. రండి, ఈ హృదయం కూడా ఆయన ఇచ్చిందే మనకి. హల్లెలూయా. రండి, అన్ని ఆయన ఇచ్చినే. రండి, మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమండి. ఆయన మన కొరకు ఏమి ఇచ్చిండు చెప్పండి? ప్రాణం పెట్టిండు. రండి, ప్రాణం పెట్టింది ప్రేమ. మనం ఏమిచ్చినా ఆయన రుణం మనము తీర్చుకోవాలి. అందుకొరకు ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మా ఆత్మీయ తండ్రి గారి పాస్టర్ గారు వెళ్ళిపోయిండు, ఇక మనం సంఘాన్ని అంతా చేల్చొచ్చని ఎక్కడో అక్కడ గుంటనక్కలేలా కాచుకున్నాడు. మా ఆత్మీయ తండ్రి గారి సంఘం గురించి చెప్తానండి. నేను రికార్డ్ అవుతుంది, అందరూ తెలుసు, నేను వాస్తవమే చెప్తానండి. సంఘాన్ని చీల్చిన వారు ఏమైనా తెలుసా? పాడైపోయారు. మా ఆత్మీయ తండ్రి గారు ఉన్నప్పుడు రేకుల షెడ్డు, కానీ వాళ్ళ కూతురికి, వాళ్ళ అల్లుడి గారికి ఒకటే చెప్పాను నేను, మీరు ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ఈ స్థలములో దేవుని సేవకుడు కన్నీళ్లు కార్చాడు. సంఘాన్ని అనాథగా చేయడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, సంఘాన్ని దేవుడు అనాథగా చేయడు. ఎవరు నిలబడతాడో వారి ద్వారా దేవుడు నడిపించుకుంటాడు. ఎవరినో ఒకరిని దేవుడు నిలబెడతాడంతే. మీరు ఏడవద్దు, బాధపడద్దు. ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ మా ఆత్మీయ తండ్రి గారు ఉన్నప్పుడు రేకులు ఇలాగనే ఉండేది. వారు ప్రభు సన్నిధానికి వెళ్ళిన తర్వాత పునాదేసి చక్కటి బిల్డింగ్, దేవుని మందిరము కట్టబడి. దానికి కారణం ఏంటి తెలుసా? వారు చేసిన కన్నీటి ప్రార్థన, వారు వేసిన విత్తనాలు అన్నమాట. సంఘం అభివృద్ధి. అందుకొరకే యెహోషువ మోషే దేవుని సన్నిధానికి చేర్చబడిన తర్వాత ఆటంకము లేకుండా దేవుని యొక్క ప్రజలను కానానుకు నడిపించాడు. 31 దేశాలతో యుద్ధం చేసిండు యెహోషువ. గట్టిగా చప్పట్లు కొడతారా? 31 దేశాలతో యుద్ధము చేయవలసి వచ్చింది, కానీ ప్రతి యుద్ధములో దేవుడు జయాన్ని ఇచ్చిండు. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలను ముందుకి నడిపిస్తున్నాడు. ఈ సంఘము రాబోయే దినాలలో ఇక్కడ ఒక గొప్ప మందిరం కట్టబడును గాక, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టబడును గాక. హల్లెలూయా. వ్యర్థమైపోదు. దేవుని సేవకులు చేసిన పరిచర్య ఎప్పటికీ అర్థమైపోదు. భూమి ఆకాశం ఉన్నంత వరకు వారు కార్చిన కన్నీళ్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వారి కన్నీరు తొడబడుతాయి అన్నమాట. అందుకొరకు యెహోషువతో అంటున్నారు, మేము మోషే మాట వినినట్టు నీ మాట కూడా మేము వింటాము. యెహోషువ మోషే అడవిలో నడిచినప్పుడు, మోషేని దేవుడు పిలిచేటప్పుడు, మోషే నువ్వు నా సన్నిధానికి చేర్చబడతావు, నువ్వు
ఆ నెబో పర్వతం మీదకి రమ్మన్నప్పుడు ఈ ప్రజలు కాపర్ లేని గొర్రెల వలె చెదిరిపోకున్నట్లు వారి కొరకు ఒక కాపర్ని మీరు సిద్ధపరచండి ప్రభా. హల్లెలూయా. ఈ ప్రజలు ఎవరు గురించి సిద్ధపరచండి. ఏమంటో తెలుసా? దేవుని ఆత్మను పొందుకున్న నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు. చప్పట్లు కొట్టగలుగుతారా? కానీ ఫలానా వాళ్ళని మోషే గారు చెప్పిండు. ఆ పేరు చెప్పండి. చెప్పారండి? చెప్పలే. ఏమంటో తెలుసా? ప్రభా, ఒక్కరిని మీరు ఏర్పరచండి నైనా. మీరు నన్ను రమ్మంటున్నారు, వస్తాను. ఐమ్ రెడీ, నేను రెడీ. నువ్వు పిలిస్తే నేను కాదంటానా? నువ్వు పిలిస్తే నేను కాదంటానా? వస్తాను. కానీ అయ్యా ఈ ప్రజలు చూపించి ఏడుస్తున్నాడట. ప్రజల కొరకు చాలా సార్లు కన్నీళ్ళు కార్చారు. మోషే, నువ్వు పక్క తప్పుకో మోషే, ఈ ప్రజలందరినీ కూడా నేను వీళ్ళను తుడిచివేస్తానన్నాడు. వద్దయ్యా, మొదట వాళ్ళ మీదకి నీ శాపం వస్తే నా మీదకి రానివ్వండి, నన్ను చంపండి. చూసారా? నాకు 2 కుమారులు, 2 కోడళ్ళు, భార్య, 3 మనవరాళ్ళు, 1 మనవడు. వాళ్ళకంటే నేను దేవుని సంఘాన్నే ఎక్కువ ప్రేమిస్తా. వాళ్ళకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను అనమాట. అంతే. సంఘమే నాకు ప్రాణం. గట్టిగా చప్పట్లు కొడతారండి. దేవుని సంఘమే. మోసే అంటున్నాడు, ప్రభా, కాపరు లేని వాళ్ళు అవుతారేమో అంటే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మను పొంది ఉన్నాడు. అప్పుడు మోషే గారు ఎప్పుడు పొందాడు అనేది ఆయన కూడా తెలియదు. ఏం చేశారో తెలుసా అండి? మోషే గారు దేవుని యొక్క గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు బోధిస్తున్నప్పుడు యెహోషువ ఏం చేశాడో తెలుసా? మోషే గారు వచ్చిన యెహోషువ ఒక మూలలో ఉండి దేవుని ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా. ఇరండి, ప్రత్యక్షపు గుడారములో నుంచి మోషే గారు దేవుడి దగ్గర నుంచి మాటలు తీసుకొని వచ్చి ప్రజలకు బోధిస్తున్నప్పుడు యెహోషువ ఎక్కడున్నాడో తెలుసా? ఆ గుడారములోనే ఇరండి, ఆ గుడారములోని దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడు. మోషే గారు బోధించిన తర్వాత యెహోషువ ఎక్కడ అని చూడగానే ఎక్కడున్నాడో తెలుసా? హల్లెలూయా. గుడారములో నివసించేవారు ఇక్కడ ఈ సంఘములో ఎంతో మంది ఉన్నారని నాకు అప్పుడే తెలుసుకున్నాను నేను. ప్రియమైన దేవుని సంఘమా, ఇంకొక వాక్యం మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. త్వరగా ముందుకు వెళ్ళాలని నేను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. చూసారా? బ్రతిమాలుకోవటం అటండి. దేవదాసాయి గారు ఉంటాడు అక్కడ, హనుమాన్ జంక్షన్. ఆయన గారు చాలా పెద్ద ఆయన ఏమని తెలుసా? విశ్వాసులందరికీ ఏమని తెలుసా? అమ్మా, దండం పెట్టి చెప్తున్నానమ్మా అంటాడు. దండం పెట్టి చెప్తున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, నేను మిమ్మల్ని కన్నాను. ఎలా కన్నావు అంటే, నేను సువార్త ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని కన్నాను. నన్ను పోలి నడుచుకోనండి. దైవ సేవకుడు ఒక ఆశ ఏంటో తెలుసు? నన్ను పోలి. సంఘానికి అందరికీ ఒక మాదిరికరంగా సేవకుడు ఉండాలంటే దంచబడాలా, దేవుని సన్నిధిలో దంచబడాలా, నల్లగొట్టబడాలా. పౌలు గారు అంటున్నాడు, సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను, నన్ను పోలి నడుచుకోనండి. సంఘమా, దేవుని సేవకుని, సంఘ కాపర్ని పోలి నడుచుకోవాలి. సంఘం ఎప్పుడు సంఘ కాపర్ని పోలి నడుచుకుంటే కన్న తండ్రి అడుగుదారిలో నడిచినట్టే.
హల్లెలూయా. కన్న తండ్రి నా బిడ్డలు ఏ తప్పు చేసినా క్షమించేది ఎవరు చెప్పండి? సొంత కన్న తండ్రే కదండి. కన్న తండ్రే క్షమించేది. గుండెల్లో పెట్టుకుంటాడట తండ్రి. అత్తగారి దగ్గర భర్త దగ్గర ప్రాబ్లం వచ్చి అక్కడ ఉండలేకపోయినప్పుడు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? గుండెల్లో పెట్టుకుంటాడు తండ్రి. ఎందుకో తెలుసా? కన్న తండ్రి. కానీ శరీర సంబంధంగా కన్న తండ్రికి అంత బాధిస్తుంటే మరి ఆత్మ సంబంధమైన తండ్రికి మరి ఎక్కువ కూడదట. చప్పట్లు కొట్టగలుగుతారా? పౌలు గారు అంటున్నాడు, నేను కన్నీళ్లతో మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. 11వ అధ్యాయము 1st వచనం చూసినట్టయితే త్వరగా ముందుకు వస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారనమాట. దైవ సేవకుని చూడాలండి. దైవ సేవకులతో సహవాసము చేయాలి. కొంతమంది ఆదివారం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు ఆదివారం వచ్చే వాళ్ళకి సేవకుల గురించి తెలియదు పెద్దగా. మొదటి శతాబ్దంలో విశ్వాసులు సేవకులతో సహవాసం చేశారు. హల్లెలూయా. రొట్టె విరుచుటందును సహవాసమందును వాక్యమందును సహవాసం తెగక సహవాసం చేశారు. కాబట్టి ఆ సంఘం భయం కలిగి ఉన్నారట విశ్వాసులు. హల్లెలూయా. ప్రతివానికి భయం. ఈ రోజుల్లో సంఘాలలో చాలా మందికి భయం ఉండలేదు. ఎప్పుడైతే దేవుని సేవకులతో సహవాసం చేస్తే వాళ్ళ కష్టము, వాళ్ళ సుఖము, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ జీవితం అంతా అర్థమైంది అనమాట. రొట్టె విరుచుటయందు వాక్యమందు ప్రార్థన యందు దైవ సేవకులతో ఏ వ్యక్తి అయితే సహవాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి భయము, భక్తి. ఎంత కోటీశ్వరులైనా, ఎంత ఆస్తిమంతులైనా, ఎంత విద్యామంతులైనా, ఎంతటి వారైనా దేవుని యందు భయము, భక్తి. ఏ వ్యక్తి భయము, భక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. చప్పట్లు కొట్టగలుగుతారా? జీవ కిరీటము, మహిమ కిరీటము. బ్రతుకు దినములన్నీ దేవుని కృపలో వర్ధిల్లుతారనమాట. అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నేను నడుస్తున్నా, నన్ను చూడండి అంటున్నారు అన్నమాట. నన్ను చూడండి. ఈరోజు చాలా సంఘాలలో సేవకుల్ని పట్టించుకోరు విశ్వాసులు. కానీ ఈ సంఘము చాలా గొప్ప సంఘం, చాలా ప్రేమ కలిగిన వారు. ఎందుకంటే సేవకుని పోలి నడుచుకుంటున్న సంఘము ఈ కలవరి సంఘము. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి ఉన్నాను చూడండి. పౌలు గారు అంటాడు గలతీ పత్రికలో చూసినట్టయితే, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్టు త్వరగా చదవగలిగిన వారు త్వరగా పాస్టర్కి చదివి సాయం చేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువనేయబడ్డాను, ఇక జీవించువాడను నాలో నేను కాదు. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువనేయబడ్డాను. సేవకులు సిలువనేయబడతారు. లోకంలో ఉన్నప్పుడు సేవకు రానప్పుడు అన్ని కోరికలు అన్నీ ఉంటాయి, కానీ వాటి వైపు పరిగెత్తేవారు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువనేయబడ్డాను, ఇక నాలో జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇక్కడున్న దేవుని బిడ్డల మనందరిలో క్రీస్తు మనలో జీవించాలా? హల్లెలూయా. క్రీస్తు మనలో ఉంటే మనం జీవము కలిగిన వారం అవుతాం. హల్లెలూయా. క్రీస్తు మనలో ఉంటే మన జీవం. ఎవడు నా యందు నిలుచునో వాడు బహుగా ఫలిస్తాడు అంతే. ఫలిస్తాడు. క్రీస్తులో ఉండాలా, క్రీస్తుని కలిగి ఉండాలా, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలా, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా.
స్తుతి 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 స్తుతి. ప్రయాణములో ఇంటి దగ్గర ఎక్కడున్నా దేవుని స్తుతించాల. అప్పుడు మన శరీరము లోబర్చబడిద్ది. వింటున్నారా? అంతేకాదు, ఇంకా కొంచెం ముందుకు చూడగలుగుతారా? చూడండి, నేను ఈ శరీరం మందు జీవించుతున్న జీవితం అంతా కూడా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. విశ్వాసం అంటే ఏం చెప్పండి? హల్లెలూయా. విశ్వాసం అంటే ఏం చెప్పండి? వినటము, వినిన దాన్ని నమ్మటం. హల్లెలూయా. వింటున్నారా? వినటము, వినాలి, దేవుడి మాట వినాలి, వినిన దాన్ని నమ్మాలి. అందుకొరకు అంటాడు కదా, ఇదిగో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. హల్లెలూయా. మనం చూడలేదు కానీ అయినా మనం నమ్ముతున్నాం. అబ్బా, హల్లెలూయా. తోమా చూశాడు, చూసి కూడా నమ్మలేదు. కానీ ఆ రోజుల్లో మనం ఉంటే బాగా అనుకుంటాం కదండి, మనం కళ్ళారా చూశాం. కానీ ఇప్పుడు మనం కళ్ళారా చూడకపోయినా ఎంతగా నమ్ముతున్నామో తెలుసా అండి? పిచ్చిగా నమ్ముతున్నామండి. హల్లెలూయా. ఎంత పిచ్చిగా అంటే అంత పిచ్చిగా నమ్ముతున్నాం ఆయన. అంతే. అబ్బా, ఆయనలో ఉంటే చాలు, ఆయన నాలో ఉంటే చాలు, ఆయనతో ఉంటే చాలు. అంత గొప్ప దేవుడు. ఈ దేహముతో ఇక నేను జీవించినంత కాలము కూడా ఈ దేహంతో. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? నేను ఈ దేహముతో ఉన్నంత కాలము నా కొరకు కాదు, నా కోరికల కొరకు కాదు. క్రైస్తవులకు ఎప్పుడు కూడా కోరికలు ఉండొద్దు. హల్లెలూయా. విన్నారండి? క్రైస్తవులకు ఎప్పుడు కూడా కోరికలు ఉండొద్దు. మన కోరికలన్నీ తెలుసా? దేవునితోనే. హల్లెలూయా. లోక సంబంధమైన కోరికలు ఏది ఉండొద్దు. ఈ దేహంతో ఉన్నంత కాలం ప్రభుతోనే జీవించాలి. ప్రతిరోజు మీ దేహంతో చెప్పండి, ప్రభు రాకడ వరకు ప్రాణమును, ఆత్మను, దేహమును నింద లేకుండా కాపాడుకున్నవాడే పరలోకానికి వెళ్తాడు. చప్పట్లు కొట్టగలుగుతారా? చెప్పండి. దేన్ని చెప్పండి? శరీరమును, రక్తమును, ప్రాణము. రక్తం అంటే ప్రాణం. మన రక్తము కలుషితము కావద్దు. చేయకూడదు చేయొద్దు, తినకూడదు తినొద్దు. రక్తము, దేహము, ప్రాణము, ఆత్మ ప్రభు రాకడ వరకు లేక ఈ లోకాన్ని విడిచి ప్రభు పిలుపు అందుకొని పైకి వెళ్ళే వరకు ఎలా ఉండదు తెలుసా? నింద లేకుండా ఉండాలా. హల్లెలూయా. నింద రహితంగా ఉండాలా. అంటే మనం ఎప్పుడు దేవుని సన్నిధానంలో కాల్చబడాలా. బంగారపు ఉంగరాన్నైనా, బంగారపు వస్తువునైనా నేరుగా మనం అమ్మటానికి వెళితే కొంటారా? లేదు. దాన్ని ఏం చేస్తారు తెలుసా? కర్మాగారము లేస్తారు. ఉక్కు పాత్రలు అంటే కరగదీస్తారు. కరగదీసినప్పుడు దాంట్లో చెత్త అంతా పోయి ఒరిజినాలిటీ కాటా పెడతారు. హల్లెలూయా. అంటే మనం ప్రభు రాకడ కొరకు ఆ విధంగా సిద్ధపరచాలా. అందుకొరకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నా క్రీస్తుని పోలు నడుచుకుంటున్నా. నన్ను నేను ప్రభు కొరకు సిద్ధపరచుకున్నాను. మీరు కూడా సిద్ధపడండి. నా సంపద మీరే, నా ఘనత మీరే, నా ఆస్తి మీరే, నా ఐశ్వర్యము అంతా మీరే అంటాడనమాట. హల్లెలూయా. సంఘమే. చెప్పండి, సంఘం. సేవకుడికి సంఘమే. కొన్ని సంఘాలలో ₹2 బిల్లలు, ఇంకా రూపాయి బిల్లు ఎన్ని పోగు చేసినా 200-300 కూడా రావు. 1 లీటర్ పెట్రోల్ కూడా రావు. అయినా ప్రాణం. సంఘం అంటే ఎన్నో కిలోమీటర్ దూరం బండేసుకొని వర్షమైనా ఎండైనా సువార్త దేవుని వాక్యం చెప్పి వారిని కంటారండి. హల్లెలూయా. పురిటి నొప్పులతో స్త్రీ ఒక్కసారే బిడ్డను కంటే ఆ ఒక్కసారికి చాలా కష్టం. ఇప్పుడు ఆ పురిటి నొప్పులు కూడా లేవు. ఉన్నాయండి అమ్మా? ఇప్పుడు లేవు. పురిటి నొప్పులు కూడా లేవు. కానీ దైవ సేవకుడికి ఏమంటాడు తెలుసా? ఇదిగో మీకు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన. సేవకుడు నేను అనుకున్నాను, అసలు ప్రసవ వేదన ఎట్లా ఉంటుందా? ప్రసవ వేదన సేవకులు ఎందుకు పడతారు అనుకునేది. తెలియకముందు అనుకుంటాం. పౌలు గారు అంటాడు, తెలియక నేను ఎన్నో తప్పులు చేశానయ్యా.
కానీ నేను ప్రభును చూసిన తర్వాత నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నేను క్షమించబడ్డాను. దేవుని సన్నిధానికి వచ్చిన మనం ప్రతి ఒక్కరం కూడా మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ముందు అన్నిటికంటే ముందు మనం మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన తెలుసా? ప్రభువా నన్ను క్షమించండి. ఒకవేళ నీకు నువ్వే నాకు నేనే నాలో ఏ పాపం ఉందని అనుకోవద్దు. నీకు నువ్వే నాకు నేను చాలా నీతిమంతుడిని, నేను విస్తారమైన కానుకిస్తున్నాను దేవుని మందిరానికి, దేవుని మందిరం అంతా కట్టించి అనుకోవద్దు. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలాంటి మురికి లాంటి. ప్రభువా నన్ను క్షమించండి, క్షమించండి. ఎంత పట్టు వస్త్రమైన వరుసన 3-4 రోజులు ధరిస్తే మురికి పట్టిద్దా లేదా చెప్పండి? ఉతకాలి, క్షమించబడాలి. ప్రతిరోజు క్లీన్ అయిపోవాలి. ప్రతిరోజు క్లీన్ అయిపోవాలి దేవుని యొక్క సన్నిధానంలో. ఇంకా మనం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 13వ అధ్యాయము 7-8 వచనం నేను త్వరగా ముందుకు వస్తున్నాను. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, మీకు దేవుని వాక్యాన్ని బోధించి, హల్లెలూయా, మీరందరూ నా వైపే వినాలండి. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా సంఘ కాపలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రవక్తన ఫలములు చెప్పండి. వారి యొక్క ప్రవక్తన ఫలాలను శ్రద్ధగా తలంచుకొని మనం కూడా ఆ ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. వారి విశ్వాసమును అనుసరించండి. చాలండి, వారి విశ్వాసమును అనుసరించండి. ప్రవక్తన ఫలాలు. ఒక ఆత్మీయ తండ్రి దగ్గర విశ్వాసులైన సేవకులైన పెరిగినప్పుడు, వారి అడుగుజాడలో పెరిగినప్పుడు వారి లక్షణాలు రావాలి, వారి యొక్క ప్రార్థన రావాలి, వారి యొక్క ఉద్దేశములు రావాలి, వారి యొక్క తలంపులు రావాలి. హల్లెలూయా. ఎలాంటి ప్రవక్తన నీ సేవకుడు కలిగి ఉన్నాడో, మీకు దేవుని వాక్యమును బోధించిన నీ సేవకుడు ఎలాంటి ప్రవక్తన కలిగి మీ మధ్యలో దేవుని సేవ చేశారో ఆ ప్రవక్తన ఫలాలను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడుండి వాక్యం చెప్పిన దానికంటే ఎక్కువగా బలపడతారు. గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని సేవకులు ఎలీషా గారు ప్రభు సన్నిధానానికి చేర్చబడినప్పుడు కూడా వారి యొక్క ప్రవక్తన ఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ప్రవక్తన మీకు బోధ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. బోధ చేస్తాను. నేను మా ఆత్మీయ తండ్రి గారి ఒక ప్రవక్తన వారి అంతా నేను జ్ఞాపకం చేసుకుంటాను ఇప్పుడు కూడా. ఇంకా నాకు వెనక ముందు అటు ఇటు ఎవరు లేరు. మా ఆత్మీయ తండ్రి గారి యొక్క ప్రవక్తన, ఆయన చెప్పిన వాక్యము, ఆయన చేసిన సేవ, నాకు ఆయన బాప్తిసం ఇచ్చాడు, నాకు ఆయన మ్యారేజ్ చేశాడండి. 91లో నేను రక్షణ పొంది బాప్తిసం పొందాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఆత్మీయ తండ్రి గారు దేవుని సన్నిధానికి చేర్చబడినా మీరు నమ్మండి నమ్మకపోండి, వారి ఫోటో నా ఆఫీస్ రూమ్లో ప్రతిరోజు చూస్తాను. ఎందుకో తెలుసా? వారిని చూసినప్పుడల్లా వారి విశ్వాసము నాకు గుర్తుకొస్తున్నది. హల్లెలూయా. వారు చూసినప్పుడల్లా వారు బోధించిన వాక్యము నన్ను హెచ్చరించింది. నేను కొంతమంది అనుకుంటారు ఫోటో పెట్టుకోకూడదండి, విగ్రహాలను చేయొద్దని అంటారు. కాదు, విగ్రహాలను చేయటానికి కాదు, జ్ఞాపకం చేసుకోవటానికి. హల్లెలూయా. చూసారా? మీకు పైన ఉండి మీకు దేవుని వాక్యమును బోధించిన మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దండి. ఎంత కష్టపడ్డారో రాత్రి అనక పగలనక తినక. చూసారండి, ఈ రూమ్లోనే ఉన్నారు ఎలీషా గారు. ఈ రూమ్లో చూసారండి, పైన సిమెంట్ రేకులు కాదు, మన ఇనుప రేకులు. విస్తారమైన సంఘం వరకు విలాసవంతమైన భవనంలో ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నారండి. సకల సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మందిరములోనే దేవుని గుడారములోనే ఒక మూలలో ఉన్నారండి. ఎంత తగ్గించుకున్నారో తెలుసా? హల్లెలూయా. ఎంతో తగ్గించుకున్నారు ఆ సేవకులు. వారి యొక్క ప్రవక్తన ఫలాలు ఇక్కడ కనిపించాలి. చప్పట్లు కొట్టగలుగుతారా?
ఫలాలు కనిపించాలి, ఒక్కొక్క నుంచి ఫలాలు కనిపించాలి. నది తీరమున సముద్రం తీరన నాటిన చెట్లట నెల నెలకు ఫలిస్తాయి, నెల నెలకు ఫలించాలి. ఈ సంఘము నెల నెలకు ఫలించునుగాక, విస్తారమైన ఫలాలు ఫలించునుగాక. కృతజ్ఞత ఉండాలి. విశ్వాసాలకు ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత ఉండాలి. అందుకొరకే మీకు పైగా ఉండి మీకు దేవుని వాక్యమును బోధించిన సేవకులను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రవక్తను హృదయంలోనికి తీసుకొచ్చుకోండి. వారి ప్రవక్తను హృదయంలోనికి తీసుకొచ్చుకుంటే వారు మీకు బోధిస్తారు దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. బోధించడానికి భౌతికంగా మీ ముందు ఉండకపోవచ్చు, కానీ వారి ప్రవక్తన మీకు దేవుని వాక్యాన్ని, వారి యొక్క ప్రవక్తన తప్పిపోయే వారిని సరిచేయగలిగింది. హల్లెలూయా. మాట్లాడతాడు దేవుడు. అందుకొరకు అంత గొప్ప సేవకులు ఆత్మీయ తండ్రిగా మీకున్నందుకు ఎంతో గొప్ప ధన్యులండి. ధన్యులు, చాలా చాలా ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ముగింపులోకి వస్తున్నాను నేను త్వరగా. ఆయన శ్రమలో పాలివాడను అగుటయే ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటగా ఎంచుకున్నాను. సుఖమును, సంతోషాన్ని, విలాసవంతమైన అన్నిటిని కూడా నేను నష్టపరుచుకున్నాను. క్రీస్తు నా కొరకు, క్రీస్తు మన కొరకు ఎన్ని శ్రమలు పొందారో ఆ శ్రమలలో నేను కూడా పాలు భాగస్వాను కావాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానం నుంచి తిరిగి లేచాడో నేను పునరుద్ధానం నుంచి మనం తిరిగి లేవాలి. పునరుద్ధానపు బలముని శక్తిని దేవుని సంఘమైన ప్రతి ఒక్కరము పొందుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఈ రాత్రికాల సమయంలో మీకు దేవుని వాక్యాన్ని బోధించిన సేవకులు ఎంత విశ్వాసంతో ఉన్నారో ఆ యొక్క విశ్వాసాన్ని ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి చోట దేవునికి సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. వారి యొక్క ప్రవక్తన ఫలాలుగా మీరు ఉండాలి. వారి యొక్క ప్రవక్తన ఫలాలుగా మీరు ఉండాలి. ఎవరి సంఘం అంటే అప్పుడు మేము ఎలీషా గారి సంఘంలో ఉన్నామండి, ఇప్పుడు ఇక్కడ అనొద్దు. భూమి ఆకాశ ఉన్నంత వరకు ఇక్కడ దేవుని మహిమ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అందుకొరకు చూడండి, యెహోషువ, కాలేబు వారిద్దరిని దేవుడు అభిషేకించి వారిద్దరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కానానులోనికి నడిపించాడు. చప్పట్లు కొట్టగలుగుదామా? కానీ వాస్తవానికి చూడండి, యెహోషువ, కాలేబు వారు చూడండి సాధారణమైన పరిచారకులే. కానీ సాధారణమైన పరిచారకులు అయినప్పుడు కూడా దేవుని యొక్క సేవకులుగా ఎప్పుడైతే అభిషేకించబడ్డారో అప్పుడు వారికి ఏమొచ్చింది చెప్పండి? దేవుడిచ్చిన అధికారము. హల్లెలూయా. దేవుని సేవకులకు ఏముంటుంది చెప్పండి? దేవుడిచ్చిన అధికారం, సొంత అధికారం కాదండి. దేవుడిచ్చిన అధికారము, దేవుని చేత అభిషేకించబడిన సేవకులు ఉన్నది కాబట్టి వారు ఏమంటారంటే, మేము మోసే మాట వినినట్లు నీ మాట మేము వింటాము, నీకు మేము లోబడతాము. లోబడ్డారు కాబట్టి గమ్యము చేరగలిగారు. దేవుని సంగమా, దేవుని సేవకులు బోధించే వాక్యానికి లోబడాలి. నవ్వుకోవద్దు, ఎగతాళి చెయ్యొద్దు, సనుక్కోవద్దు, గునుక్కోవద్దు. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల క్షేమము కోరాలి. సేవకుల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. సనుక్కోలేదు, గునుక్కోలేదు కాబట్టి కానానుకు కానాను దేనికి గుర్తు అంటే పరలోకానికి గుర్తు. చప్పట్లు కొట్టగలుగుతారా? స్వాస్థ్యము
కానానులో కట్టిన బిల్డింగ్లు కొనుక్కున్నారా? పొలాలు కొనుక్కున్నారా? స్థలాలు కొన్నారా? లేదు. అన్నీ దేవుడు ఇచ్చేసిండు వారికి. హల్లెలూయా. మన స్వాస్థ్యము, మన సంపద అంతా ఎక్కడో తెలుసా? పరలోకంలో ఉన్నదండి. ఇక్కడ ఉన్నదంతా మనం అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన స్వాస్థ్యం అంతా పరలోకంలో ఉంది. కానీ అక్కడ నడిపించేది ఎవరు మనంటే దేవుని సేవకులు. హల్లెలూయా. దేవుని సేవకులు. అందుకొరకే దేవుని సేవకులు అడుగు జాడల్లో నడవాలి, వాక్యములో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, పరిచర్య చేయాలి, గొప్ప పరిచర్య చేసేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్లారు యెహోషువ, కాలేబు. నిండు మనసుతో కాలేబు దేవుని యొక్క ప్రజల మధ్యలో ముందు నడిచాడు. యెహోషువ, కాలేబు పాస్టర్ గారు కాదు, కానీ సంఘ పెద్ద. ఎవరు చెప్పండి? సంఘ పెద్ద. సంఘ పెద్దలకు ఎలాంటి మనసు ఉండాలండి? చెప్పాలి. నిండు మనసు. చెప్పండి, నిండు మనసు. సంఘములో ఉన్న పెద్దలు తెలియగలిగిన వారు, జ్ఞానవంతులు, ప్రార్థన చేయగలిగిన వారు, విద్యావంతులు అందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? నిండు మనస్సు. వారి మనసులో దేవుని యొక్క సన్నిధి నిండి ఉండాలి. నిండు మనసుతో దేవుని సేవకులకు సహకరించి నడిపించండి. మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కొట్టగలుగుతారా? మీ పిల్లలను దీవిస్తాడు దేవుడు. మీ సరిహద్దులు విశాలపరుస్తారండి. నిండు మనసుతో కాలేబు యెహోషువకు తోడుగా ఉండి నడిపించాడు. సంఘ పెద్దలకు ఏ మనసు ఉండాలండి? నిండు మనసు. కొంచెం కూడా వెళ్తుండొద్దు. పాస్టర్ గారు మమ్మల్ని గుర్తించలేదని కొంతమంది బ్యాచ్లు కడతారు, ముఠాలు కడతారు. పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే సనుక్కుంటారు. సనుక్కునేది వాళ్ళ మధ్యలో సైతాన్ వచ్చి దూరిది. మనసులో కొంచెం కూడా తగ్గొద్దు. నిండు మనసుతో ఉండాలి. మనసులో నిండు మనసు లేకుండా ఎల్తి బుద్ధి ఉంటే తొణుకుతాం. నిండు నేల బిందె ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఎంత దూరమైనా మోస్తుంది. అదే కొంచెం తక్కువ ఉంటే ఇటు ఊపి అటు ఊపి అన్నీ నిన్ను కింద పడేస్తుంది. ఇలా నిండు మనసు. సేవకులు, యవనస్తులు మీకు కుమారులాంటి వాళ్ళు. నిండు మనసుతో వారిని ఏం చేయాలి చెప్పండి? నడిపించాలి. మేము ఎలీషా గారి మాట ఏ విధంగా విన్నామో మేము ఇప్పుడు మీ మాట కూడా మేము వింటామయ్యా. హల్లెలూయా. మీ మాట కూడా మేము వింటాము. మాకేదైనా బాధ్యత అప్పగించండి. హల్లెలూయా. మమ్మల్ని కూడా ఒక పాత్రగా వాడుకోండి. సంఘంలో ఉన్న ఇక్కడ ఈ యొక్క ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో వాడబడాలి. ప్రతి ఒక్కరు వాడబడాలి. ఒక 84 సంవత్సరాల ఒక తల్లి ఒక పాత్రగా వాడబడింది. ఏ పాత్ర? దేవుని మందిరంలో పరిచర్య చేసే పాత్ర. పెనిహేలు కుమార్తె అయిన అన్న. హల్లెలూయా. 84 సంవత్సరాలు కలిగిన ఆ తల్లి దేవుని సంఘములో ఒక పాత్రగా వాడబడదు. ఒక్కొక్కరికి ఇప్పుడు మనకి 50 ఏళ్ళు వచ్చినాకనే స్త్రీలు మరీ పాపం బలహీనలు. కానీ 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండి ప్రవచనాలు పలుకుతుంది. హల్లెలూయా. వచ్చేవారి కొరకు ప్రార్థన చేస్తుంది. వచ్చేవారికి పరిచర్య చేస్తుంది. యేసు క్రీస్తు జన్మించిన తర్వాత తల్లి అయిన మరియమ్మ గారి తర్వాత మొట్టమొదట చూసిన స్త్రీ ఎవరో తెలుసా? పెనియేలు కుమార్తె అన్నా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. మనం ఒక మంచి భవనాలు ఉండొచ్చు, అక్కడ ఒక్కోసారి నిద్ర రాదు. కానీ ఇక్కడికి వస్తే నిద్ర పట్టింది. చప్పట్లు కొట్టగలుగుతారండి? ఇక్కడికి వస్తే నిద్ర పట్టింది. ఇక్కడికి వస్తే నెమ్మది. ఇక్కడికి వస్తే సమాధానం. ఇక్కడికి వస్తే సంతోషం. కింద పడుకున్న నిద్ర అండి. ఇంటి దగ్గర ఏసీలో మెత్తడ పరుపు మీద పడుకున్న నిద్ర రాదు. మనశ్శాంతి ఉండదు. ఏదో టెన్షన్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. కానీ అలాంటి సమయంలో ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని సన్నిధానికి నీ పిల్లలు తీసుకొని రావాలి. హల్లెలూయా. ఒక ప్రవక్త శిశువుని యొక్క భార్య అప్పుల బాధలో ఉండి 2 కుమారులు తీసుకొని ఎక్కడికి వచ్చింది?
దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధానం ఎవరున్నారు చెప్పండి అండి. దేవుని సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి మీ కొరకు ప్రార్థన చేస్తారండి. పరిచర్య చేయండి, దేవుని దీవెనలు పొందండి. అందరం ప్రార్థన చేసుకున్నాం.